నేటి ముఖ్యాంశాలు. శుక్రవారం నిర్వహించే వినాయక నిమజ్జనాలకు అందరూ సహకరించాలి. హిందూ ఉత్సవ కమిటీ అధ్యక్షులు మున్సిపల్ చైర్మన్ స్వప్న పరిమళ్ గుప్తా. ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో బషీరాబాద్ మండలానికి చెందిన పలువురు యువకులు బీఆర్ఎస్లో చేరిక. తాండూరు పట్టణంలో పలు గణేష్ మంటపాలను సందర్శించిన ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి. పోటీ పరీక్షల కోసం గ్రంథాలయ కార్యాలయం సమయం పొడిగింపు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజు గౌడ్. దూర విద్య ద్వారా గ్రామీణ యువతకు ఎంతో ప్రయోజనం. దూర విద్యా కేంద్రం డైరెక్టర్ జీబీ రెడ్డి. తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ను ఘనంగా సన్మానించిన నాయకులు, అభిమానులు. తాండూరు పట్టణంలో 4వ రోజు వినాయక మంటపాల దగ్గర వినాయక ఉత్సవాలు, అన్నదాన కార్యక్రమాలు. విద్యుత్ అధికారులు కోర్టుకు కూడా విలువనివ్వడం లేదు. జీపీఏ హోల్డర్ నయీం ఖాన్ ఆరోపణ. 3 మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులను తొలగించడం అన్యాయం. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కల్వ సుజాత. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. వినాయక చవితి నుండి శుక్రవారం వరకు 5 రోజుల పాటు పూజలు అందుకున్న గణనాథులు శుక్రవారం కాగ్నా నదిలో భక్తులు నిమజ్జనం చేయనున్నారు. ఈ సందర్భంగా తాండూరు మున్సిపల్ చైర్మన్, హిందూ ఉత్సవ కేంద్ర కమిటీ అధ్యక్షులు తాటికొండ స్వప్న పరిమళ్ గుప్తా మాట్లాడుతూ వినాయక మంటపాల నిర్వాహకులకు తాండూరు పట్టణ ప్రజలు అందుకు సహకరించాలని కోరారు. పోలీస్, ఆర్ఎండ్బి, విద్యుత్ శాఖ అధికారుల సహాయ సహకారాలతో అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయని అన్నారు. శుక్రవారం నిర్వహించే వినాయక నిమజ్జన ఉత్సవాలకు అందరూ సహాయ సహకారాలు అందించాలని మున్సిపల్ చైర్మన్ కోరారు. నిమజ్జనానికి తరలి వెళ్తారు కాబట్టి అందరూ ఎక్కడైతే ఏ మండపాలలో వినాయకులను పెట్టారో అక్కడ ప్రజలందరికీ, అక్కడ కమిటీ మెంబర్స్ అందరికీ కూడా కోరుకుంటున్నాను ఏంటంటే, తొందరగా నిమజ్జనానికి గణనాథుల్ని తీసుకెళ్తే చూసే పబ్లిక్కి కూడా మంచిగా కనుల విందుగా ఉంటుంది. కాబట్టి అందరూ అయినంత తొందరగా నిమజ్జనానికి తరలించాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. దీనికి మీరందరూ కూడా సహకరించాలి. అలాగే ఆల్ డిపార్ట్మెంట్స్ అందరికి కూడా మేమందరం నిన్న కూడా మాట్లాడుకొని ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది. అందరూ సహకరించారు. రేపు కూడా ఆల్ డిపార్ట్మెంట్స్ ముందుండి మంచిగా అందరూ కలిసి పనులు చేయాలని, అలాగే తాండూరులో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఒకరికొకరు మనమందరం సహకరించుకుంటూ సాఫీగా నిమజ్జనం జరగాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. అలాగే నిమజ్జనం కోసం కూడా కోకట్లో ఏర్పాట్లు కూడా అన్నీ చేయడం జరిగింది. హిందూ ఉత్సవ కమిటీ తరఫున కూడా నేను తాండూరు ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను. మీరందరూ రేపు నిమజ్జనాన్ని అంగరంగ వైభవంగా మనం తాండూరులో జరుపుకోవాలని చెప్పేసి, మన తాండూరులో జరిగే నిమజ్జనాన్ని నలుమూలలో ఉన్నటువంటి ప్రజలందరూ వీక్షిస్తారు కాబట్టి ఎంత అంగరంగ వైభవంగా జరిగిందని చెప్పేసి ప్రజలందరూ నోట అదే ఉండాలని కోరుకుంటూ, మీరందరూ సహకరిస్తే ఆ గణనాథులు కూడా హాయిగా నిమజ్జనానికి వెళ్ళి తాండూరు ప్రజలందరిపైన చల్లని ఆశీర్వాదం ఇస్తారు. కాబట్టి ఆ నాయకుడికి నేను ఒకటే కోరుకుంటున్నాను, తాండూరు ప్రజలందరూ కూడా అష్టైశ్వర్యాలతోని, ఆయుర ఆరోగ్యాలతోని, సుఖ సంతోషాలతోని ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ గణనాథుడికి మనం వీడ్కోలు చేద్దామని తెలియజేస్తూ, మరొకసారి తాండూరు ప్రజలందరూ కూడా హిందూ ఉత్సవ కమిటీ తరఫున అలాగే మున్సిపల్ తరఫున మరొకసారి నిమజ్జన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. తాండూరు నియోజకవర్గం బషీరాబాద్ మండలం బాద్లాపూర్ తాండా మరియు కాశింపూర్ తాండాకు చెందిన వివిధ రాజకీయ పార్టీలకు చెందిన యువకులు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే నివాసంలో గురువారం బాద్లాపూర్ తాండాకు చెందిన సాయి సంపత్ తదితరులు బీఆర్ఎస్ పార్టీలో భారీ ఎత్తున యువకులు చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మాట్లాడుతూ, తాండూరు నియోజకవర్గం అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నదని, అందుకే యువకులు భారీ ఎత్తున బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. वो आ रहे थे तो खेल पड़ रहे थे।
రోహిత్ రెడ్డి గారి నాయకత్వం రోహిత్ రెడ్డి గారి నాయకత్వం మహేందర్ రెడ్డి గారి నాయకత్వం అందరూ ఒకసారి చేతుల పైకి లేపి జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కేటీఆర్ గారి నాయకత్వం మహేందర్ అన్న నాయకత్వం జై తెలంగాణ జై తెలంగాణ ఈరోజు తాండూరు నియోజకవర్గం బషీరాబాద్ మండల్ మన బాద్లాపూర్ తండా నుంచి అదేవిధంగా కాశీంపూర్ తండా నుంచి పెద్ద ఎత్తున మరి యువకులు పెద్ద సంఖ్యలో ఈరోజు వివిధ పార్టీల నుంచి బీఆర్ఎస్ పార్టీలో చేరడం చాలా సంతోషం. నేను వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అదేవిధంగా ఆల్ ది బెస్ట్ తెలియజేస్తా ఉన్నాను. మరి ఈరోజు చూసినట్టయితే తాండూరు నియోజకవర్గంలో బీఆర్ఎస్ దూసుకుపోతూ ఉంది. ప్రతి ఒక్కరు కూడా మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రము అదేవిధంగా తాండూరులో జరుగుతున్న అభివృద్ధి పట్ల అదేవిధంగా పేద ప్రజలకు ఇస్తున్న సంక్షేమ పథకాల పట్ల కేసీఆర్ గారి నాయకత్వం పట్ల వాళ్ళందరూ కూడా ఆకర్షితులై మరి ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు. మరి నేను ఇదే నిదర్శనం. ఈరోజు తాండూరు నియోజకవర్గంలో బీఆర్ఎస్ తప్ప ఇతర పార్టీల ఊసే లేదు. ఇతర పార్టీలకు పుట్టగతులు లేకుండా మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తాండూరు నియోజకవర్గం వ్యాప్తంగా ప్రతి గ్రామం ప్రతి పల్లె ప్రతి తండ వార్డులతో సహా ప్రతి పట్టణంతో సహా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి నీరాజనం పలుకుతూ ఉన్నారు. చాలా సంతోషకరమైన విషయం. మరి తప్పకుండా రానున్న ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీ తాండూరు నియోజకవర్గమే కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంపర్ మెజారిటీ సాధించడం ఖాయం అని చెప్పి ఈరోజు నేను తెలియజేస్తూ మరి ఈరోజు పార్టీలో చేరిన యువకులకు అందరికీ కూడా సాదరంగా స్వాగతం పలుకుతూ మరి అన్ని విధాలుగా తప్పకుండా వాళ్ళకి అన్ని విధాలుగా అండగా ఉంటామని చెప్పి వాళ్ళకి మాటిస్తా ఉన్నాం. ధన్యవాదాలు. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం కేటీఆర్ గారి నాయకత్వం జై తెలంగాణ. తాండూరు పట్టణంలో గురువారం ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి పలు మంటపాలను సందర్శించారు. శుక్రవారం నిర్వహించే వినాయక నిమజ్జనాలకు అందరూ సహకరించాలని యువతను కోరారు. ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి పలు మంటపాల నిర్వాహకులు ఘనంగా స్వాగతం పలికారు. దయచేసి ఎవరు పైకి రావండి. పేరు పడిపోతుంది. మన నాయకుడు రాజశ్యామ ప్రజా నాయకుడు శ్రీ రోహిత్ రెడ్డి గారికి గట్టిగా సప్పట్లతో మరొకసారి సుస్వాగతం పలుకుతున్నాం. ఎందుకంటే సీసీ గారి గణపతి గారి ఇంటర్వ్యూ కూడా వచ్చారు. మన శక్తి ఏంటి అని ఆయనకి తెలిసిందనమాట. మనం కూడా మన అతిథి మన నాయకుడు మన ఎమ్మెల్యే ఎంత మంచి పని చేసేది యాగం చేసి ఆ ఆధ్యాత్మికం ఆయనలో ఉంది కాబట్టి మనం ఘనంగా స్వాగతం పలకాలి.
దయచేసి మన నాయకుడితో పిల్లలు ఫోటో దిగాలని ఆశపడతారు. దయచేసి మీరు పెద్దవాళ్ళంతా కిందికి వచ్చారనమాట. దయచేసి ఏమనుకోవద్దు. దయచేసి మన కార్యకర్తలంతా కింద ఉండాలి. చిన్నపిల్లలు ఫోటో దిగడానికి వాళ్ళు చాలా ఇష్టపడతారు. మన నాయకుడు గారికి అందరూ ఒక్క 5 నిమిషాలు ఓపిక పట్టండమ్మా. సార్కి టైం కూడా లేకుంటుంది. మీరు దయచేసి అందరూ చేరుపైన కూర్చోండి. ఒక డిసిప్లిన్ అనేది ఆయన చూపించిందాం. అందరూ చప్పట్లు కొట్టాలి. హారతి జరుగుతుంది. ఒక 5 నిమిషాలు పిల్లలకంతా అవకాశం ఇద్దాం. ఆ ఫోటోలు దిగండి మీరు. మా నాయకుడు నాయకుడు గారితో మొట్టమొదటి ఎమ్మెల్యే కాబట్టి 50 ఏళ్ల చరిత్రలో ఏ ఎమ్మెల్యే కూడా చేయలేదు మన తాండూరులో. కాబట్టి ఆయనకు పెద్దవాళ్ళంతా దిగితే చిన్నపిల్లలు ఒక ఫోటో దిగుతారంట. దయచేసి మీరు పెద్దవాళ్ళంతా దిగిపోవాలి. ఘనంగా సన్మానం జరుగుతుంది. గట్టిగా చప్పట్లు కొట్టాలి. అసలు మీరంతా ఎదురు మీద పడితే మా ప్రేక్షకులకు ఏం కనవాలండి. సరే ఉంటారు కాబట్టి కంపల్సరీ నెక్స్ట్ ఇయర్ ఇక్కడ అవకాశం దొరుకుతుంది. మీరు దాని గురించి ఏమి ఆలోచించనక్కర్లేదు. నెక్స్ట్ సారికి ఆల్రెడీ టికెట్ వచ్చింది కాబట్టి సార్ గారికి నెక్స్ట్ సార్ కూడా ఎమ్మెల్యే అయ్యి మన గణపతి దగ్గరికి రావాలని మన ఎమ్మెల్యే గారిని మరీ మరీ కోరుచున్నాము. సార్తో పాటు వచ్చిన అందరూ ప్రజాప్రతినిధులతో కూడా టైం తీసుకున్నందుకు మీరేం అనుకోవద్దు. ఎందుకంటే రానున్న డిఎస్సి తదితర పోటీ పరీక్షల కోసం తాండూరు పట్టణంలోని గ్రంథాలయం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు కొనసాగుతుందని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్ తెలిపారు. అదేవిధంగా ప్రతి శుక్రవారం సెలవు కూడా రద్దు చేయనున్నట్లు రాజుగౌడ్ తెలిపారు. ఈ అవకాశాన్ని తాండూరు పట్టణ నియోజకవర్గ యువకులు వినియోగించుకోవాలని రాజుగౌడ్ కోరారు. అయినా కానీ కొంచెం స్టాఫ్ ఇబ్బంది వల్ల ఓపెన్ పెట్టలేకపోయారు. కానీ ఈరోజు నుంచి కంటిన్యూగా మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 7 వరకు ఖచ్చితంగా ఓపెన్ చేసి పెట్టాలని చెప్పేసి హామీ ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు శుక్రవారం కూడా హాలిడే ఉంటుంది యాక్చువల్గా అయితే లైబ్రరీస్కి. దాన్ని కూడా కన్సిడర్ చేసుకొని విద్యార్థుల భవిష్యత్తు కోసం ఆలోచన చేసి ఖచ్చితంగా ఆ ఫ్రైడే కూడా వర్కింగ్ డేగా చేసే విధంగా ప్రయత్నం చేస్తాం. మరి అదేవిధంగా ఎమ్మెల్యే గారి సూచనల ప్రకారం మరి వీళ్ళందరూ కూడా ఎమ్మెల్యే గారు కూడా కలవడం జరిగింది. ఎమ్మెల్యే గారు కూడా స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకొని వీళ్ళకు 2 గంటలు పొడిగించాలని చెప్పేసి ఎమ్మెల్యే గారు కూడా చెప్పడం. మరి యువకులందరూ కూడా ప్రిపేర్ అయ్యే విధంగా మేము కూడా వాళ్ళకి అన్ని విధాలుగా సహకరిస్తాం. బుక్స్ కానీ ముఖ్యమైన అవసరం న్యూస్ పేపర్స్ కానీ అన్నీ కూడా సహకరించే విధంగా పనిచేస్తాం. మరి అతి త్వరలో 1,35,00,000తోటి నూతన భవనాన్ని కూడా ప్రారంభించుకోబోతున్నాం. మళ్ళీ అన్ని వసతులతోటి మంచి బిల్డింగ్ ఏర్పాటు చేసే విధంగా తాండూరు పాఠకులకు కానీ విద్యార్థులకు కానీ మరి అందరికీ కూడా ఉపయోగపడే విధంగా 1,35,00,000తోటి మన అక్టోబర్ 1st వీక్లో కేటీఆర్ ద్వారా మన లోకల్ ఎమ్మెల్యే మన లోకల్ మినిస్టర్ మహేందర్ రెడ్డి గారు అందరు కలిసి కూడా ప్రారంభించుకోబోతున్నాం. మంచి శుభవార్త ఇది. ఖచ్చితంగా 1,30,00,000తోటి లైబ్రరీ కూడా నిర్మించి అందరికీ ఉపయోగపడే విధంగా ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా స్టాఫ్ కూడా కొంచెం మీరందరూ విద్యార్థులందరూ కూడా సహకరించాలి. వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా మీరు కూడా సహకరించాలి. స్టాఫ్ కూడా వాళ్ళకి సహకరించాలని చెప్పేసి కోరుకుంటూ మరొకసారి ఇష్టపడి చెప్తున్నా. ఖచ్చితంగా 7 వరకు ఓపెన్ పెట్టాలి. ఫ్రైడే కూడా కన్సిడర్ చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఎప్పుడు చూస్తున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. దూర విద్యా కేంద్రాలలో అందిస్తున్న కోర్సులతో యువతకు విద్యార్థులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని ప్రొఫెసర్ జి రామరెడ్డి దూర విద్యా కేంద్రం డైరెక్టర్ జిబి రెడ్డి తెలిపారు. గురువారం తాండూరు పట్టణంలోని పీపుల్స్ డిగ్రీ కళాశాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దూర విద్య ద్వారా గ్రామీణ యువతకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని అన్నారు. 1977 సంవత్సరంలో భారతదేశంలోనే ప్రప్రథమంగా దూర విద్యను అందుబాటులోకి తీసుకువచ్చి లక్షలాది మంది విద్యార్థులను వివిధ
రంగాలలో ఉత్తీర్ణులుగా చేసిందని గుర్తు చేశారు. ప్రొఫెసర్ జి రామరెడ్డి దూర విద్యా కేంద్రం విద్యారంగంలోనే ఎంతో పేరుగాంచిందని అన్నారు. యూనివర్సిటీ గ్రాండ్ కమిషన్ యూజీసీ దూర విద్యా అధికార సంస్థ డిఏబి ద్వారా మొత్తం 72 కోర్సులకు అనుమతులు పొంది దేశంలోనే అత్యధిక సంఖ్యలో దూర విద్యా కోర్సులను అందిస్తున్న ఏకైక సంస్థ అని అన్నారు. ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సి, ఎంబీఏ, ఎంసీఏ వంటి పీజీ కోర్సులతో పాటు బీఏ, బీకామ్, బీబీఏ లాంటి యూజీసీ కోర్సులు, అడ్వాన్స్ డిప్లొమా కోర్సులు, యోగాలో సర్టిఫికేట్ కోర్సులు వంటి ఉపయోగకరమైన కోర్సులను అందిస్తున్నదని తెలిపారు. ఎంబీఏ, ఎంసీఏ కోర్సులకు ఏఐసిటిఈ అనుమతితో పాటు యూజీసీ గుర్తింపుతో వీటిని సెమిస్టర్ విధానంలో అందిస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ సత్యానంద్ తదితరులు పాల్గొన్నారు. దూర విద్యా కేంద్రం ఆఫర్ చేస్తున్న అన్ని కోర్సులు దాదాపు 72 కోర్సులు యూజీసీ రికగ్నైజేషన్ చేసింది. అదేవిధంగా ఎంబీఏ, ఎంసీఏ లాంటి కోర్సులకి ఏఐసిటి అప్రూవల్ కూడా ఉన్నది. అయితే ఉస్మానియా యూనివర్సిటీలో ఇప్పుడు ఆఫర్ చేస్తున్న పీజీ, యూజీ తర్వాత డిప్లొమా కోర్సులు రెగ్యులర్ డిగ్రీకి సమానంగా ఈ సర్టిఫికేట్ వాల్యూ ఉంటుందని చెప్పేసి యూజీసీనే మనకు ఒక ఆర్డర్ కూడా ఇష్యూ చేసింది. సో దేశ విదేశాల్లో ఎక్కడికి వెళ్ళి చదువుకున్నా కూడా ఉస్మానియా యూనివర్సిటీ యొక్క సర్టిఫికేట్కి రెగ్యులర్ డిగ్రీతో సమానంగా దాని వాల్యూ ఉంటుంది. సో ఈ దృష్టిలో పెట్టుకునే ఉస్మానియా యూనివర్సిటీ దూర విద్యా కేంద్రం నుంచి ప్రతి సంవత్సరం దాదాపు 12 నుంచి 15,000 మంది రెగ్యులర్గా అడ్మిషన్స్ తీసుకొని వారు వాళ్ళ విద్యని పూర్తి చేసుకుంటూ ఉంటారు. సో దీనిలో భాగంగానే ఈసారి మేము మాకు ఒక 10 సెంటర్లు ఉన్నాయి. ఉస్మానియా యూనివర్సిటీ దూర విద్యా కేంద్రానికి 10 స్టడీ సెంటర్లు తెలంగాణ రాష్ట్రంలో ఉంది. ఈ 10 సెంటర్లకి విజిట్ చేసి ఇక్కడ కాలేజ్ వాళ్ళతోనూ అదేవిధంగా మీడియా మిత్రులతో మాట్లాడి ఈ ఉస్మానియా యూనివర్సిటీ అందించే విద్య సంబంధించి ఈ సమాచారాన్ని గ్రామ స్థాయికి చేరే విధంగా మీతో ఒక మీటింగ్ ఏర్పాటు చేయడం కోసమనే ఇక్కడ రావడం జరిగింది. ఉస్మానియా యూనివర్సిటీ దూర విద్యా కేంద్రం ద్వారా మనము విద్యను అభ్యసించడానికి ఉద్యోగస్తులు కానీ లేకపోతే గృహిణులు కానీ లేకపోతే డ్రాప్అవుట్స్ ఎవరైనా మధ్యలో విద్యని వదిలేసిన వాళ్ళు కానీ ఈ దూర విద్యా కేంద్రం ద్వారా వాళ్ళ యొక్క స్టడీని వాళ్ళు కంటిన్యూ చేసే ఒక అవకాశం ఉంది. సో ఈ అవకాశాన్ని గ్రామీణ ప్రాంత ప్రజలు కూడా, వర్కింగ్ పీపుల్ లేకుంటే గృహిణులు వీళ్ళందరూ సద్వినియోగం చేసుకోవాలన్న ఒక ఉద్దేశంతో మేము ఈరోజు తాండూరు పట్టణానికి రావడం జరిగింది. ఉస్మానియా యూనివర్సిటీ దూర విద్యా కేంద్రంలో అభ్యసిస్తున్న అంటే అవైలబిలిటీ ఉన్న కోర్సెస్ విషయము oucd.net వెబ్సైట్లో ఇన్ఫర్మేషన్ అంతా దొరుకుతుంది. అదేవిధంగా తాండూరులో ఉన్న మా స్టడీ సెంటర్ పీపుల్స్ డిగ్రీ కాలేజ్లో కూడా ఇక్కడ ఒక కోఆర్డినేటర్ గారు ఉన్నారు. వారికి సంప్రదించినా కూడా ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి అడ్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేకుండా ఇక్కడే అడ్మిషన్ తీసుకుంటే వారి అప్లికేషన్ను కోఆర్డినేటరే మాకు సబ్మిట్ చేయడం జరుగుతుంది. వారికి అడ్మిషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అడ్మిషను కూడా ఉస్మానియా యూనివర్సిటీ దూర విద్యా కేంద్రము చాలా తక్కువ రుసుముతో ఈ డిగ్రీని అందిస్తున్నది. ఫీ స్ట్రక్చర్ చాలా తక్కువ, అంటే గ్రామీణ ప్రాంత ప్రజలకు కూడా అందుబాటులో ఉండేటట్టుగా ఫీ స్ట్రక్చర్ ఉంది. దాంతోపాటు పిల్లలు కట్టే ఫీజులోనే స్టడీ మెటీరియల్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో ఒకటేంటంటే ఉస్మానియా యూనివర్సిటీ డిగ్రీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు రెగ్యులర్ డిగ్రీ కాబట్టి ఈ అవకాశాన్ని విద్యార్థులు, గృహిణులు, ఉద్యోగస్తులు ఎవరైతే వాళ్ళ హైయర్ స్టడీస్ని చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఉపయోగించుకోవాల్సిందిగా ఈ విషయాన్ని మీడియా కొంత ప్రచారం చేసి, అంటే దీనివల్ల ఏం జరుగుతుందంటే ఎవరైతే వాళ్ళ స్టడీస్ని కంటిన్యూ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఒక అవకాశం దొరుకుతుంది. సో దీనికి వైడ్ పబ్లిసిటీ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. మీరు కూడా దీనికి వైడ్ పబ్లిసిటీ ఇచ్చి విద్యని అభ్యసించాలని అనుకునే వాళ్ళకి ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిందిగా మేము కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ.
పూర్వ విద్యా కేంద్రం జాయింట్ డైరెక్టర్ ప్రొఫెసర్ అశోక్ కుమార్ సార్ అండ్ పీపుల్స్ కాలేజ్ ప్రిన్సిపల్ ఆనంద్ గారు అండ్ కోఆర్డినేటర్ పీజీఆర్సిటీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సోలంగిరి గారు మరియు కళాశాల అధ్యాపకులు మీడియా మిత్రులకి నమస్కారం. సార్ చెప్పినట్టు ఈ 2023-24 అడ్మిషన్స్ కోసం ఈ నెల 30వ తారీఖు చివరి తేదీ ఉంది. సో దానిలో భాగంగా మా డిస్టెన్స్ ఉస్మానియా యూనివర్సిటీ దుర్గ విద్యా కేంద్రానికి 10 సెంటర్లు ఉన్నాయి. 10 సెంటర్లో తాండూరు సెంటర్ ఒకటి, వికారాబాద్ సెంటర్ ఒకటి. ఇంతకుముందు వికారాబాద్ సందర్శించినాము. ఇక్కడ తాండూరులో కూడా అడ్మిషన్స్ ఇప్పుడు 100కు వరకు అయినాయని చెప్పారు ప్రిన్సిపల్ గారు. సో లాస్ట్ ఇయర్ 200 ఏవో ఉండే. సరి అయిన అంటే అవగాహన లేక, స్టూడెంట్స్కి అవగాహన లేక, దీని ప్రాముఖ్యత తెలియక చాలామంది మన దగ్గర జాయిన్ కావట్లేదు. సో దానికోసం ఈరోజు పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. దీనిలో క్షుణ్ణంగా అన్ని విషయాలు, ఏ కోర్స్కి ఎంత ఫీజు, ఏ టైంలో ఎప్పుడు కట్టాలనేది క్షుణ్ణంగా ఉంది. సో ఉస్మానియా యూనివర్సిటీ ఇచ్చే డిగ్రీ, సార్ చెప్పినట్టు ఉస్మానియా యూనివర్సిటీ డిగ్రీ మనము రెగ్యులర్ డిగ్రీతో సమానంగా ఉంటుంది. ఎక్కడ కూడా ఉస్మానియా ఓపెన్ యూనివర్సిటీ అని మన దగ్గర డిగ్రీలో కానీ, ప్రొవిజనల్ సర్టిఫికేట్లో కానీ, మెమోరాండమ్ ఆఫ్ మార్క్స్లో కానీ రాదు. సో మీరు ఎక్కడ చదివారంటే ఉస్మానియా యూనివర్సిటీలో చదివినామంటాం. అదే వేరే యూనివర్సిటీ అనుకోండి, సపోజ్ ఓపెన్ యూనివర్సిటీ చదివిన, ఓపెన్ యూనివర్సిటీ డైరెక్ట్ క్లియర్ కనిపిస్తుంది. అంటే డిస్టెన్స్ మోడ్ అని. అంటే మనం జాబ్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా మనకు అదొక అడ్వాంటేజ్ ఉంటుంది. ప్లస్ ఉస్మానియా యూనివర్సిటీ అనేది 1917 అంటే ఆల్మోస్ట్ 106 ఇయర్స్ చరిత్ర గల యూనివర్సిటీ మన ఉస్మానియా యూనివర్సిటీ. ప్రపంచంలో ఎక్కడ వెళ్ళినా మన ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఉంటారు. ఉస్మానియా యూనివర్సిటీకి అంత ప్రాముఖ్యత ఉంది కాబట్టి ఆ పబ్లిసిటీ మన స్టూడెంట్స్కి వచ్చిన వాళ్ళకు ఆనంద్ సార్ ప్రత్యేకంగా చెప్తున్నా, కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేసి మన పిల్లల్ని ఉస్మానియా యూనివర్సిటీలో చదివి వాళ్ళ భవిష్యత్తు కూడా మీరు ఉపయోగపడతారు, పుణ్యం చేసిన కాలం అవుతుంది. ఎందుకంటే వాళ్ళకి అవగాహన లేక ఎక్కడ జాయిన్ కావాలో తెలియక అక్కడ ఇక్కడ కన్ఫ్యూజన్ వల్ల ఎక్కడో దగ్గర జాయిన్ అయిపోతున్నారు. సో మనం డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో కూడా కొంతమంది అడిగారు, ప్లేస్మెంట్స్ కూడా, ఉద్యోగ అవకాశాలు కల్పించే కోర్సులు కొన్ని ఉన్నాయి. ఆ కోర్సులకు కూడా మేము ప్లేస్మెంట్స్ కూడా నేను మా డైరెక్టర్ గారు మాట్లాడితే దాని గురించి కూడా ఆలోచిస్తున్నాం. నెక్స్ట్ ఇయర్ ప్లేస్మెంట్స్ కూడా మన దగ్గర దూర విద్యా కేంద్రం కూడా ప్లేస్మెంట్స్ పెట్టాలని ఆలోచిస్తున్నాం. మన వీసీ సార్ కూడా చాలా ఇంట్రెస్ట్ ఉన్నాడు. రాను ఏంటంటే డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో ఆల్మోస్ట్ ఇప్పుడు మనకు 40,000 స్టూడెంట్స్ ఎన్రోల్ అయి ఉన్నారు మన దగ్గర. అంటే ప్రతి సంవత్సరం 12,000 మంది స్టూడెంట్స్ ఉంటే 36,000 మంది ప్లస్ బ్యాక్లాగ్ స్టూడెంట్స్ కలిసి మొత్తం ఎన్రోల్ ఉండే 40 నుంచి 45,000 మంది స్టూడెంట్స్ మన దగ్గర. ఒక మినీ యూనివర్సిటీ మన ఉస్మానియా యూనివర్సిటీ దూర విద్యా కేంద్రం అంటే ఒక మినీ యూనివర్సిటీ. సో అలాంటి ప్రాముఖ్యత కొంచెం చెప్పి మనం వాళ్ళని ఎంకరేజ్ చేయడమే కాకుండా అది పుణ్యకార్యం కూడా మనం. అంటే దీని ఉద్దేశం ఏంటంటే బీద విద్యార్థులు పట్టణానికి వచ్చి చదవలేని పరిస్థితిలో ఉండి వాళ్ళు చదువుకోవాలనే ఉత్సాహం ఉండి మేము చదవలేకపోతున్న వాళ్ళకి ఇది ఒక సువర్ణ అవకాశం. ఆ అవకాశం అనేది వాళ్ళకి తెలియాలి. కాబట్టి మేము ప్రత్యేకంగా మా డైరెక్టర్ గారి ఆదేశానుసారం నేను సార్ వచ్చి మీకు చెప్పడం జరిగింది. కాబట్టి దీని ప్రాబ్లం ఏంటంటే ఇది రెగ్యులర్ కోర్సుతో సంబంధం. సార్ ఆల్రెడీ చెప్పిన దాని రిపిటేషన్ నేను చెప్పిన అవసరం లేదు. మనకు డిగ్రీలో కానీ, అంటే ఒరిజినల్ డిగ్రీలో కానీ, కన్సల్టేట్ మెమోరాండమ్ ఆఫ్ మార్క్స్ కానీ ఎక్కడ కూడా మీరు ఎక్కడ స్టూడెంట్ ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్ సెంటర్, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కాదు. ఇది ఒక్కటి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి, సో ఇక్కడ వాల్యుయేషన్ భయపెట్టడం, కొంతమంది భయానకమైన ఆందోళన కొంతమంది చెప్తున్నారు వేరే యూనివర్సిటీ వాళ్ళు. అలాంటిది ఏమి ఉండదు. మన దగ్గర కూడా ఇప్పుడు 30 మార్క్స్ ఇంటర్నల్ మార్క్స్ టీచర్స్ చెప్తూనే ఉంటాయి. 30 మార్క్స్ మనం ఇస్తాము. యూనివర్సిటీ పేపర్ 70 మార్క్స్. ఇంతకుముందు 20-80 ఉంటాయి. సో దానికి అనుకూలంగా చేసినాము. మంచి యూనివర్సిటీ. చాలామంది విదేశాలలో కూడా డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చదివి ఇప్పుడు ఎంఎస్ చేస్తున్న విద్యార్థులు దగ్గర మేము ఎల్ఓఆర్ చాలామందికి ఇస్తాం. ఎవ్రీడే ఒక 10 మంది స్టూడెంట్స్కి ఇస్తాము. అంటే విదేశాలలో స్థిరపడి చదువుకునే స్టూడెంట్స్ మనకి పీజీఆర్సీలో చదివిన స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు. నాక్ అక్రిడిటేషన్ ఉంది మనకి. సో ఇవన్నీ లాభాలు ఎంత ఉన్నాయనేది వాళ్ళకి చెప్తే వాళ్ళు అర్థం చేసుకొని మన దగ్గర జాయిన్ అవుతారు. అది మనకు పుణ్యం కూడా. కాబట్టి మీరు కొంచెం సహకరించి అందరికీ, విద్యార్థులకి, చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు, చదవాలనుకునే వాళ్ళకు, గృహిణులకు, ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ హైయర్ ఎడ్యుకేషన్ చదవాలనుకునే వాళ్ళకి అందరికీ కూడా ఈ అడ్మిషన్స్ తొందరలో ముగుస్తున్నాయి. కాబట్టి మీకు కొంచెం సమాచారం ద్వారా మేము మీడియా మిత్రులకు కొంచెం వైడ్ పబ్లిసిటీ ఇచ్చి దాన్ని ఎంకరేజ్ చేస్తాను. థ్యాంక్ యూ. తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన వైస్ చైర్మన్గా ఇటీవల నియమించబడిన పటేల్ ఉమాశంకర్ను బీఆర్ఎస్ నాయకులు, అభిమానులు, స్నేహితులు గురువారం ఆయన నివాసంలో కలిసి ఘనంగా అభినందించారు. ఈ సందర్భంగా ఉమాశంకర్ వారికి కృతజ్ఞతలు తెలిపారు. తాండూరు మండలం చిట్టిగణపూర్ గ్రామానికి చెందిన ప్రభాకర్ రెడ్డి, హరీష్, మహేష్లతో పాటు బీఆర్ఎస్ యోజన విభాగం నాయకులు అనిల్ బాండ్, కల్వ రాజవంశీ తదితరులు ఉమాశంకర్ను ఘనంగా సన్మానించారు. తాండూరు పట్టణంలో గురువారం 4వ రోజు పలు వినాయక మంటపాల దగ్గర భక్తులు అన్నదాన కార్యక్రమాలు మరియు పూజా కార్యక్రమాలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. తాండూరు పట్టణంలోని నాగారం నరసింహులు కాంప్లెక్స్, దేవీనగర్, పాత తాండూరు తదితర ప్రాంతాలలో గల వినాయక మంటపాల దగ్గర భక్తులు భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలను నిర్వహించి అనంతరం అన్నదాన ప్రసాద వితరణ కార్యక్రమాలను నిర్వహించారు. భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
నీళ్ళు ప్రోత్సాహం చేయండి. అరహ ఓం కర్పూరగౌరం కరుణావతారం సంసారసారం భుజగేంద్రహారం సుధారదులం హృదయారవిందే భవం స్వామి సైతం నమామి శ్రీ మహాగణాధిపతయే నమః. ఆనందమంగళ నీరాజనం సమర్పయామి. నీరాజనంత్రిణః శుద్ధ ఆగ్నేయం అష్టేరంగం గిరిమధ్యరంగం శుక్రారంగం గిరిజారంగం మూలలింగం మదరారంగం ఇది చాలా ఇదే పనికిరాదు. సామెన్ బాగా తిని చెప్ప ఫోటో లేదు ఏం లేదు. నెక్స్ట్ ఇయర్ ఇంకా మా ఇద్దరు అన్న డాడీ చూడు సలేవంటారు టీవీలో వస్తుంది.
తాండూరు పట్టణంలోని సర్వే నంబర్ 52 విద్యుత్ కార్యాలయంలో నూతనంగా నిర్మిస్తున్న భవనం విషయంలో జీపీఏ హోల్డర్ నయీం ఖాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ స్థలం కోర్టులో విచారణ కొనసాగిస్తున్నారని, కానీ విద్యుత్ అధికారులు ఈ స్థలం భవనాన్ని మాత్రం యథేచ్ఛగా నిర్మిస్తున్నారని అన్నారు. గురువారం నయీం ఖాన్ విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యవహారం కోర్టు పరిధిలో విచారణ కొనసాగుతున్న, విచారణ పూర్తి కాకుండానే విద్యుత్ అధికారులు కోర్టుకు విలువనివ్వకుండా అక్రమంగా నిర్మాణం చేస్తున్నారని ఆరోపించారు. దానికి వారు తగిన మూల్యం చెల్లించవలసి ఉంటుందని హెచ్చరించారు. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం దృష్టి సాధించి నిర్మాణాన్ని ఆపాలని నయీం ఖాన్ మరియు ఖలీద్లు కోరారు. मान मर्यादा कोई चीज़ है नहीं है. मैं जस्टिस से भी मैं रिक्वेस्ट कर रहा हूँ साहब, ये कोर्ट में केस रहने के बावजूद, हाँ, एक पेंडिंग रहने के बावजूद जानबूझकर या डी हो या ई हो, कौन करा रहे हैं लोग? हाँ, आखिर कौन है वो सर? कौन चोर लीडर हो जो कि कहने पे जो काम चल रहा है वहाँ पे? हाँ, जानबूझकर फिर बदमाशी कर रहे हैं वहाँ पे फिर. हाँ, अरे कोर्ट की तो इज्जत करो कम से कम. हाँ, क्या है आखिर? हाँ, हाई कोर्ट में पेंडिंग है. हाई कोर्ट में हम लोग अपियर हुए. आज था वहाँ पर केस, आज नेक्स्ट थर्सडे के दिन डाला गया. हाँ, ज़रा सब्र करिए, ज़रा कोर्ट की इज्जत करो कम से कम. आज का दौर खत्म हो गया, कोर्ट को जाना ही ऐसा दिख रहा है कि हम कोर्टा बंद कर लेकर बैठना दौर आ गया पूरा. हाँ, मैं केसीआर साहब से भी मैं बहुत अनुमन गुजारिश कर रहा हूँ. मैं हाँ, हम्बली एक रिक्वेस्ट कर रहा हूँ मैं उनसे भी. मैं अरे कोर्ट की भी तो इज्जत करो बोलो लोगों को. हाँ, मान मर्यादा कोई है नहीं है अगर. हाँ, केसीआर के गवर्नमेंट में तो क्या पूरा यही हरकतें चल रहे हैं पूरे. हाँ, इज्जत की भी कोई चीज़ है नहीं, कानून की भी धज्जियाँ उड़ा दे रहे हैं. कोर्ट की तो इज्जत करो कम से कम. क्या है अगर ये? हाँ, टू मच हो रहा है, टू मच हो रहा है. हाँ, जय हिंद, जय तेलंगाना. नेक्स्ट क्या करते हैं अभी? ऑलरेडी हम अपील को तो है, नेक्स्ट थर्सडे है. अभी कोर्ट जो फैसला करता है देखेंगे भाई. हम हाई कोर्ट पे हमको भरोसा है, ऑर्डर मिलता है, स्टेटस को मिलता है. यहाँ सूट चल रहा है, मेन सूट चल रहा है विकाराबाद एडीजे कोर्ट में चल रहा है, एडीजे कोर्ट में चल रहा हो. और हम देख रहे हैं हम, अरे क्यों इतना ये हरकत कर रहे हैं लोग, न्यूसेंस कर रहे हैं लोग. हाँ, OS 102 ऑफ 2019 सर्वे नंबर 52. अरे क्यों हरकत कर रहे हैं लोग. हाँ, आज सब में लैंड ग्रैपर्स बोले तो सब में बड़े लैंड ग्रैपर्स, तो हमारे इलेक्ट्रिसिटी वाले भी लैंड ग्रैपर्स है. इंक्रोचमेंट कर को बैठ गए. हाँ, राइट जरूरी 3.5 एकड़ को भी खराब करना चाह रहे हैं. हाँ, किसके कहने से करना चाह रहे हैं सब? हाँ, कौन है वो पीछे? हाँ, तो उसको बोलो कम से कम कोर्ट की तो इज्जत करो कम से कम. क्या है आखिर? तौहीन कर रहे तुम लोग. हाँ, गैर जरूरी तौहीन कर दे रहे. कोर्ट की इज्जत करो कम से कम. मान मर्यादा कोई चीज़ है नहीं है आपके पास. जय हिंद, जय तेलंगाना. अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू. OS ऑफ 2019 कोर्ट के अंदर पेंडिंग है. इसमें विकाराबाद कोर्ट के अंदर ये है, पेंडिंग है. हाई कोर्ट के से हाई कोर्ट में भी चला केस चलने के बावजूद भी न्यूसेंस कर रही. फिर जाके एक गवर्नमेंट एम्प्लॉय, एक गवर्नमेंट रहने वाले, कानून की दायरे में रहने वाले भी आज ये हरकतें कर रहे हैं. तो हम ऐसा दरवाज़ा खटखटाना इंसाफ के लिए? जस्टिस ख़त्म हो गया, हम किसको पूछना? हम कानून ख़त्म हो गया, कोर्ट ख़त्म हो गया. अरे कोर्ट में पेंडिंग रहने के बाद भी ये न्यूसेंस कर रहे हैं. सर्वे नंबर 52 में ज़रा मान मर्यादा में रहो, कोर्ट की तौहीन मत करो. कोर्ट जस्टिस ख़त्म हो गया जस्टिस. सर्वे नंबर 52 में केस चलता बोल लोग नहीं मालूम है. 102 ऑफ 2019 कोर्ट में पेंडिंग है. वो लोग भी आ रहे हैं, लेकिन फिर भी ये न्यूसेंस कर रहे हैं. लिहाजा मैं केसीआर साहब से अदबन गुजारिश कर रहा हूँ कि लोगों को रोकिए.
कोर्ट की इज्जत करो, बल्कि आप बोलिए गवर्नमेंट के चंद लीडर्स भी इसके अंदर शामिल है ये जो गंदी हरकत कर रहे हैं। लिहाजा केसीआर साहब, केटीआर साहब, आप सेकुलर लीडर है, हम मानते हैं आपको, आपसे हमारी अपील है कि ये चीज़ों को रोकिए आप। जो भी कोर्ट में डिस्प्यूट है लैंड्स, उसके लिए आप क्या करो, रुकाइए वो चीज़ों को। मेरी आपसे अदबन गुजारिश है केसीआर साहब, केटीआर साहब। लिहाजा मैं ये बात करते हुए रुखसत चाहता हूँ। अस्सलाम वालेकुम। గురువారం తాండూరు పట్టణంలోని దుర్గా గ్రాండర్ రెస్టారెంట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కల్వ సుజాత మాట్లాడుతూ తాండూరు నియోజకవర్గంలోని యాలాల్, బషీరాబాద్, తాండూరు మండలం మరియు తాండూరు పట్టణ అధ్యక్షులను అకారణంగా ఎన్నికల ముందు కొందరు వారి స్వలాభం కోసం అనవసరంగా తొలగించారని ఆరోపించారు. టీపీసీసీ అధ్యక్షులు ముఖ్యమంత్రిగా విజయం సాధించే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేసే వారికే ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని కల్వ సుజాత డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీరామ్ రెడ్డి, యాలాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భీమప్ప తదితరులు పాల్గొన్నారు. కొంత అన్యాయానికి గురైనటువంటి నలుగురు మండల అధ్యక్షులు బాధాకరమే. ఎన్నికల సమయంలో 3 నియోజకవర్గాలలో మండల అధ్యక్షుల్ని మార్చకుండా కేవలం వాళ్ళ స్వలాభాల కోసం మండల అధ్యక్షుల్ని మార్చుకున్నారు. కాబట్టి ఈరోజు ఆయన చెప్పినటువంటి మాటలు అంటే నాకు ఇక్కడ కూర్చున్న దగ్గరనే కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి. ఆయన నిజంగా చెప్పాలంటే యాలాన్ని గట్టిగా నడుపుతున్నాడు. ఆయన చేతిలో 15,000 ఓట్లు ఉంటాయి. నాకు తెలిసినటువంటి విషయం 11,000 ఎన్రోల్మెంట్ కూడా చేయించిండు డిజిటల్ మెంబర్షిప్కి. అట్లా అందరూ కలిసి కట్టుగా పనిచేస్తేనే గతంలో రోహిత్ రెడ్డి గెలిచిండు. కాబట్టి వాళ్ళ పరిస్థితిని, వాళ్ళ బాగోగుల్ని ఈరోజు పక్కన పెట్టేసి చేసినటువంటి ఇది మాత్రం చాలా అమానుషమైనటువంటి. అన్న, మేము మీకు అండగా ఉంటాం, డెఫినెట్గా మీరు అధైర్యపడొద్దు, మీతో పాటు మేముంటాం, మాతో మీరుండండి, మనందరితో ప్రజలు ఉంటారు, తాండూరు ప్రజలు. తాండూరులో జరుగుతున్న పరిస్థితులు, రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు మీ అందరికీ తెలిసిందే. ఇప్పుడు మనకు సార్వత్రిక ఎన్నికలు రాబోతున్నందున మనము ఈ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. దానికి మా ఉదయ గారు కల్వ సుజాత గారు కాంగ్రెస్ పార్టీ తరఫున ఆవిడ ఆస్పిరెంట్గా ఉన్నారు. ఆ శక్తి సామర్థ్యంలో ఉండేటోళ్ళు చాలా మంది ఉన్నారు. వారికి కూడా ఒకసారి అవకాశం ఇస్తే, ఈసారి ఎవరికి ఒప్పందనం కాదు, ఓన్లీ తాండూరులో ఎమ్మెల్యే గెలవాలి అంటే రేవంత్ రెడ్డి గారి మద్దతు కంపల్సరీ ఉండాలి. ఆయన ఆశీర్వాదం ఉండే వ్యక్తే ఇక్కడ ఎమ్మెల్యే కావాలి. ఇక్కడ కాంగ్రెస్ జెండా ఎగరాలి. ఆ కాంగ్రెస్ జెండా ఎగిరిన వ్యక్తి రేవంత్ రెడ్డికి సీఎం గా ఎత్తే వ్యక్తే సీఎం, ఎత్తే వ్యక్తే ఇక్కడ ఎమ్మెల్యే కావాలి. కానీ మళ్ళా రేవంత్ రెడ్డి మద్దతు గెలిచి ఒక వేద రూమ్లో కూడా షిఫ్ట్ చేసిన అంటే ఆమె ఎంత డెడికేటెడ్గా, ఎంత మంచి సేవా దృక్పథంతో ముందుకెళ్తుందో మీ అందరికీ తెలుసుకోవాల్సిన విషయం ఉంది. సో అందరం కలిసి మనము, మా వదిన గారికి మీ అందరూ సపోర్ట్ ఉన్నదనుకోండి, ఆమె 100%గా తాండూరులో పైకి రావడానికి అవకాశం ఉంటుంది. ప్లస్ ఆమె కూడా పార్టీ నుంచి ఆమె ఫుల్ సపోర్ట్ ఉంది, కాంగ్రెస్ పార్టీ నుంచి. ఇప్పుడు శ్రీరామ్ రెడ్డి గారు చెప్తారు మేడంకు ఎంత సపోర్ట్ ఉందో అనేది, మీ అందరికీ సార్ చెప్తారు. సో ఆమె పార్టీ నుంచి అందరికి ఆమెకు ఉన్న సపోర్టుతో పాటు మరి ఆయన ఏమైతే అడిగేస్తున్నాడో అది చాలా సంతోషం. అందుకు అక్క వచ్చింది, మేము కూడా చాలా గర్వపడుతున్నాం. ఎందుకంటే మా తాండూరు నుంచి వెళ్ళి అన్ని జిల్లాలు తిరుగుతుంది. మా పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు ఏ మాట చెప్తారో ఆ మాట తూచ తప్పకుండా ఆ పదవికి న్యాయం చేస్తుంది. కాంగ్రెస్ పార్టీని బతికించడానికే ఆమె కంకణ బద్దులుగా నిలిచింది. మేము చాలా గర్వపడుతున్నాం. రేపు అక్కకు వచ్చిన ఇంకోరికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి మేము బరాబరి కాంగ్రెస్ పార్టీ తప్ప ఇంకో పని చేయమని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్, జై కాంగ్రెస్. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable.